హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 మిలియన్. సార్ నీళ్ళ లారీ వచ్చిందా? సార్ మీకు అసలు బుద్ధే లేదా సార్? స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు వచ్చి నీళ్ల లారీ వచ్చిందా కుప్ప లారీ వచ్చిందా అంటున్నారు. మీరే వాళ్ళు చూడొచ్చుగా. అవునవునవునవునవును సార్, పెద్ద బాహుబలి కథ రాస్తున్నారు. తీసేదే బిట్టు సినిమా, ఇందులో ఫీలింగ్ వేరే. బాహుబలి కూడా 10 మంది కలిసి కూర్చొని రాసేయచ్చు, కానీ ఇలాంటి కథలన్నీ గుంపుగా కూర్చొని అస్సలు రాయలేం బాస్. చిన్నప్పటి నుంచి మనం చూసింది చదివింది గుర్తు చేసుకుని లోపల నుంచి ఫీల్ అయితేనే వస్తుంది. అయినా మీలాంటి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా తెలుస్తుంది? మీరు ఫీల్ అవుతున్నారో లేదో, మిమ్మల్ని చూసిన రోజు నుంచి నేను బాగా ఫీల్ అవుతున్నాను సార్. వై వై వై? మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమన్నారు సార్? ఏమన్నాను? ఐ ఆమ్ డైరెక్టర్ ఏ భారతి. మీరు ఏ భారతి అన్నప్పుడే నేను అంచనా వేసి ఉండాల్సింది సార్. నువ్వు ఖచ్చితంగా ఏ సినిమాని తీస్తావని ఇది తెలుసుకోలేకపోయానే. కర్మ, డైలీ ఉదయాన్నే ఈ చెత్తను చూడాల్సి వస్తుంది. ఒక డైరెక్టర్ అంటే కె రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, రాజమౌళి, లేదా ఒక క్రిస్టోఫర్ నోలన్ ఫోటోనైనా పెట్టుకుని ఉండొచ్చు. ఎవరు సార్ వీళ్ళు? ఎక్కడి నుంచి వీళ్ళ నేర్కొచ్చారు సార్? ఏరుకొచ్చానా? హలో సార్, అవన్నీ నా రెఫరెన్స్, ఎన్నో ఏళ్ల శ్రమ. ఇక నుంచి మీరేం చెప్పాలనుకున్నా డొంక తిరుగుడుగా చెప్పక్కర్లా, స్ట్రైట్ గా నా మొహం మీద చెప్పండి. అయ్యో, ఇంతకు మించి మొహం మీద చెప్పాలంటే ఇదిగో ఇలాగే చెప్పాలి. ఇదే సార్, ఇప్పుడు మీరు కోపంతో టవల్ తీశారు కదా, ఇది నార్మల్ ఫిల్ము. దీన్నే హీరోయిన్ తీసిందంటే మనం తీసే ఫిల్ము అంతే. అయ్యో, ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో. ఏంటి మేనేజర్ పొద్దునే ఫోన్ చేస్తున్నాడు? హలో. ఏయ్ డైరెక్టర్, నేనొచ్చి అరగంట అయిందయ్యా. మంచి గడియ దాటక ముందే అర్జెంటుగా కిందకి రావయ్యా. సార్ నేను రెడీగానే ఉన్నాను, 2 minutes లో వచ్చేస్తాను సార్. కథ చెప్పి ఓకే చేయిస్తున్నాం, అడ్వాన్స్ తీసుకుంటున్నాం, వెంటనే కెమెరామ్యాన్ ని మార్చేస్తున్నాం. అదంతా తర్వాత చూసుకోవచ్చు, ముందు టైం కీపప్ చేయట్లేదే సార్. రండి సార్. పొట్టి బుడంకాయ ఇచ్చానంటే మొహం చూడు, బాత్రూమ్ అంటారా ఇది? ఎరా, నీ అవ్వ నీకెక్కడ ఉచ్చబోయాలో నేర్పించదు, కానీ ప్రతి నెల అద్దె మాత్రం అడగడానికి వచ్చేస్తది. ఏం తాగేవరా ఇంత వేడిగా ఉన్నాయి? అవునరా, 3 నెలలుగా 10 రూపాయలు కూడా ఇవ్వడానికి గతి లేదు. కానీ మాట చూడు, మాటలు. ఇదిగా మా మనవడు పోస్తుంది కూడా సూపర్ గా కడుగు. సరే కడిగేసి రండి, ఎలా పగ తీర్చుకుంటుందో చూడు. సార్ కొంచెం నీట్ గా కడిగి రండి. త్వరగా టీ ఇవ్వయ్యా. ఇది టీ అని చెప్పి నువ్వు టీ కొట్టు పెట్టావు చూడు, నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉందయ్యా. మూసుకొని తాగవయ్యా. అన్నా రెడీ. రావయ్యా రావయ్యా. టీ తాగుతారా? అలవాట్లేమీ లేవనా? ఆహా, మంచి అలవాటు, అలాగే మెయింటైన్ చేయి. నేను తాగిన టీకి డబ్బులు ఇచ్చేయి. టీ తాగడానికి డబ్బులు లేవనే మేము టీ తాగట్లేదు. గొప్పోళ్ళు మీరిద్దరూ నా బండిని ఫాలో అవుతూ రండి. మీ బండి మీదే ఫాలో అవుతామన్నా. అయితే బండి కూడా లేదా? నమశివాయ. సార్ కొంచెం జరిగి కూర్చోండి సార్. సార్ ఏంటి విషయం? బేబీకి కథ చెప్పడానికి వచ్చాం. చేయండి. ఏంటి సార్ ఇతను బేబీ కథ చెప్పమంటాడు? సార్ ఈ కథని బేబీకి చెప్పడం కుదరదు. నా ఎక్స్పీరియన్స్కి టైటిల్ని బట్టి నేను కథను డిసైడ్ చేస్తాను. టైటిల్ ఏంటో చెప్పు, ఆ తర్వాత అది బేబీకి చెప్పొచ్చో లేదో నేను డిసైడ్ చేస్తాను. సార్ చెప్పండి. ముద్దుల పెళ్ళాం గుద్దుల ముగుడు. బతకడం చేతకాని పిల్లలా ఉన్నారే మీరు. ఈ కాలంలో పోయి ముద్దుల పెళ్ళం గుద్దుల మొగుడు అంటూ ఒక్కొక్కళ్ళు సింహం పులి అని పేర్లు పెట్టుకుంటుంటే. బాబు, నువ్వు చెప్పే కథ విని బేబీ బిత్తరపోవాలి. ఏమయ్యా, బేబీ ఉన్న ఇంట్లో కత్తులు పెట్టారంటయ్యా, జాగ్రత్త చేయి కోసుకుంటుందేమో, దాచేయండి. ఊరుకో బాబు, వాళ్ళిద్దరు మొహాలు చూస్తేనే తెలుస్తుంది. ఆయన బేబీ
నా గురించి తెలీదా వాళ్ళకే? కుటుంబంతో సహా లేపేస్తాను. బాబే డైరెక్టరు, పేరు ఏ భారతి. ఇతని దగ్గర అద్భుతమైన కథలు ఉన్నాయంటే నమ్మండి. ఈయన కథ చెప్తే ఎలాంటి రాతి హృదయమైనా సరే కన్నీరు కార్చిస్తుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే కథ చెప్పే మిమ్మల్ని కసపిసమని అంతొద్దన్నా. ఉండు బాబు, ఒక బిల్డప్ కావాలి కదా. తమ్ముడు ఇంకో త్రివిక్రమ్ లాంటోడు. కథ చెప్పే మిమ్మల్ని మత్తులో గిలగిలా కొట్టుకునేలా చేస్తాడంటే నమ్మండి. సార్ కుటుంబం అంతా కలిసి కూర్చుందే, ఖచ్చితంగా కథ చెప్పాల్సిందేనా? వాళ్ళందరి ఫేస్లో చూస్తుంటే ఈ కథ నచ్చుతుందని అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది ఒకసారి అడగండి. సార్, కథ చెప్పేటప్పుడు వాళ్ళు కూడా ఉంటారా? అవును, వాళ్ళకి లేడీస్ ఎమోషనల్ ఎలా ఉంటుందో తెలియాలిగా. తమ్ముడు, లేడీస్ ఎమోషన్ ఉంటుందిగా. అవి చాలా ఉన్నాయి. ఏం సార్? బాబు, టైం వేస్ట్ చేసుకోకు. టైం వేస్ట్ చేసుకుని లైఫ్ని వేస్ట్ చేసుకోకు. కథ చెప్పు. జై రాజమౌళి. ఓపెన్ చేస్తే ఒక ఇంటి బయట 2 తడి టవల్స్ ని ఆరబెట్టారు సార్. ఇంటి లోపల ఒక అమ్మాయి అబ్బాయి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఉన్నారు సార్. అప్పుడు తలుపు పట్టుమని పడింది సార్. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో చెప్పండి. అక్క మీరు చెప్పండి. అవా మీరు అన్నా మీరైనా చెప్పండి చూద్దాం. నువ్వు చెప్పబోయేదాన్ని బట్టే నా బతుకు ఏమవుతుందో తెలుస్తుంది. అన్న ఊరుకోనా. బయట ఆరబెట్టిన తడి టవల్స్ ఆరిపోయాయి, కానీ లోపల ఉన్న వాళ్ళిద్దరూ చెమటలు కక్కుతున్నారు సార్. నమ శివాయ. బతుకు బస్ స్టాండ్ అయ్యింది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తలుపు మూసేసి వస్తా. నేను చెప్పలా, ఈవిడికి కథ నచ్చేసింది. మీరు తలుపేసేసండి. కథ నచ్చలేదురా, నాకు సిని పట్టింది. చాలా రోజులుగా ఆడుతోంది. కథ చెప్తానని చెప్పి పన్ను రాలగొట్టేలా చేశారు పడుద్దాయిలు. కొడుతున్నారని తెలుస్తుందిగా, మోహన్ తీసుకెళ్ళి మరి ముందుకు పెడతానా? మేము ఎలా కరెక్ట్ గా బ్లాక్ చేసాం సార్. నేను ఎలా బ్లాక్ చేశాను సార్? పోయిన సార్ కంటే ఈసారి బెటర్ సార్. థ్యాంక్స్ సార్, డెవలప్ అయ్యారు బాగా. రే, ఎవర్రా మీరు? అయితే ఇదే పనిగా తిరుగుతున్నారన్నమాట. మీరు పైకి పోతారు. పండ్రా, ముద్దులు పెళ్ళం కాదు కానీ నాకు గుద్దులు మిగిలాయి. అన్నా వెళ్ళకండి అన్నా, సినిమాలో షేర్ ఇస్తాను. సార్ ముందు జీతం ఇప్పించండి సార్, తర్వాత షేర్ ఇవ్వచ్చు. ఏంటి కొత్తగా జీతం అడుగుతున్నారు? అన్నా ఏమైందన్నా? రే, అక్కడ 2 తడిగుడ్డలు ఉన్నాయి. చాలురా బాబు. ఇప్పుడు తెలిసిందన్నా సీన్ ఎఫెక్ట్. ఏంటి సౌమ్య, మళ్ళీ కలకన్నావా? ఈరోజు ఎవరు చనిపోయారు? సూపరే. ముందు నేను రూమ్ మారాలి. ఏయ్, నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కలొచ్చినా ఈ ఫోటో వైపే చూస్తూ ఉంటా. అసలు ఈ ఫోటోలో అంతలా ఏముంది? ఇది కేవలం ఫోటో కాదు, ఎన్నో ఏళ్ల క్రితం మా పూర్వీకులు దీన్ని మొక్కేవారు. దేనికి నాకు ఏదో సంబంధం ఉంది. నమస్తే సార్. ఈ ఇల్లే సార్. సరే, నువ్వు వెళ్ళి మేము చూసుకుంటాం. ఏంటి సార్, ఈ ఏరియా మొత్తం శ్మశానంలో ప్రశాంతంగా ఉంది. ఏంటి సార్, ఇల్లంతా పొగ కమ్ముకుని ఉంది. ఎవరయ్యా వీళ్ళంతా? ఏం చేస్తున్నారు? ఒక్కొక్కడి మొహం చూస్తుంటే 10 మందిని లేపేసినట్టు అనిపిస్తోంది. సార్, ఇక్కడ అమ్మాయి కూడా ఉంది.
వీడెవడయ్యా? వాడిని లేపండి. ఏయ్ ఎవరయ్యా నువ్వు? లేవయ్యా, లేవమంటుంటే. ఎవడు వాడు? సెల్ఫ్ మీద భూగోళం పెట్టింది. ఇది భూగోళం కాదు, నా బుర్రరా. ఎవడ్రా నువ్వు? నేను తేలుకొండి స్వామి గోవిందులు. ఈ చోటుకి నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చుతురే? ఏమంటున్నాడయ్యా? వాగొద్దురా రే, సార్ ఎవరో తెలుసుగా. ఈయన ఎవరైనా తెలియకుండా ఈయనతో పాటు తిరుగుతున్నావా? ఎవడ్రా నువ్వు? దెయ్యాలకు బాస్వా? నువ్వు పోలీసులకు బాస్వా? కొట్టండి సార్. చూడు ఎక్కడ్రా ఏ భరతే? సార్ తిరగండి సార్, తిరగండి సార్. రేయ్ దరిద్రపు కొట్టాడా, నైట్ మా ఆయనకి ఏం చెప్పి పంపించావురా? సినిమా చేస్తున్నావే, కథ ఏంటి అని అడిగారు. లైట్ గా స్టోరీ చెప్పాను. లైట్ గా చెప్పినావా? ఆ మనిషి నన్ను రాత్రంతా అసలు నిద్రపోనివ్వలేదురా. చూసారా సార్? అక్క మంచి విషయమే కదా. రేయ్ మిమ్మల్ని ఆగండి. ఆ మనిషి చెప్పాడు కదే, మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ఓరు దుర్మార్గుడా. నైట్ అంతా కంటి మీద కురుకు లేకుండా చేశాడు, నిద్ర లేకుండా సాగు కొట్టాడు. అన్నా ఊరికే స్టోరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇలాంటి సీన్ ఉంది సినిమాలో, అందుకే చెప్తాడు. మీకు ఎలాగైనా సరే అవార్డు వచ్చేలా చేద్దాం అనుకుంటే ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తింటున్నారే. ఊరికే రిహార్సల్ కోసమే. అలాగా? మీ కథకి ఒక ప్రొడ్యూసర్ రెడీ చేశాను. ఆయన చాలా రోజులుగా సినిమా తీయాలనుకుంటున్నాడు, కానీ అందులో ఒక చిక్కు ఉంది. అందులో హీరోగా ఆయనే యాక్ట్ చేయాలట. అన్ని హీరోయిన్ గా పెట్టి కూడా తీస్తా. కానీ ఒక కండిషన్. ఏంటి? నేను మిమ్మల్ని తీసుకెళ్లలేను. నేనే ఆయన దగ్గర అప్పులు చేసి వడ్డీ కట్టలేక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాను. మీరు విడిగా వెళ్తే మాత్రమే కథ చెప్పగలుగుతారు. మనిషి ఎవరో చూపించండి, నేను సెట్ చేసేస్తా. అతను వారానికి ఒకసారి ముఖ్యమైన చోటుకు వస్తాడు. మీరు కథ చెప్పి కోడిని పట్టినట్టుగా పట్టేయండి. ఇదిగోండి అడ్రస్. నేను చూసుకుంటా. నమస్తే. ఓకే, జాగ్రత్తగా ఉండండి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Please do subscribe to Volga Videos.